వద్దురా సోదరా వెళ్ళెళ్ళి వివాదంలో పడొద్దురా అంటూ సన్నిహితులు హెచ్చరించినా కొందరు నేతలు మాత్రం షోకేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చేతి గడియారం విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా మీడియా ముందే పోజులు ఇస్తూ ఉంటారు. తర్వాత వివాదాలతో లాక్కోలేక అల్లాడిపోతూ ఉంటారు. అయినా సరే కర్ణాటక నేతల్లా అప్పుడప్పుడు గడియారం ముళ్ళుతో ఆటలాడుకుంటూనే ఉంటారు. ఎందుకలా చేస్తారు? చిన్న గడియారం నేతల రేంజ్, రూట్, రిలేషన్షిప్స్ ను డిసైడ్ చేస్తుందా? అందుకే ఖరీదైన వాచ్లు ధరిస్తూ ఉంటారా? అసలు కర్ణాటకలో ఏం జరిగింది? విన్నారుగా, వాచ్ ఉన్న ప్రతి ఓడు టైం వస్తుందని పోజులు కొడతాడు, కానీ టైం తెలుస్తుందంతే. ఓకే, టైం తెలిసినా పర్లేదు, కానీ ప్రైస్ తెలిస్తేనే ఇబ్బందులు. ఆ ప్రైస్ కు ప్రత్యర్థులు ఇంప్రెస్ అయితే వాళ్ల ప్రెజర్ ఎలా ఉంటుందో చెయ్యి తిరిగిన నేతలకు బాగా తెలుసు. కర్ణాటక లీడర్లకు అది ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే గడియారం ముళ్ళు గుచ్చుకుంటే ఎంత నొప్పిగా ఉంటుందో వారికి బాగా తెలుసు కాబట్టి. ముఖ్యంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఇంకా బాగా తెలుసు కాబట్టి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతి గడియారం సామాన్యుడు టచ్ చేయడం తరమా? డిప్యూటీ సీఎం డీకే చేతి వాచ్ సొగసు చూడు తరమా? ఒకే పార్టీ అయినా సీఎం పీఠం కోసం స్టిల్ పేచీలు పెట్టుకుంటున్న నేతలు వాచీల దగ్గరకు వచ్చేసరికి ఇద్దరిది ఒకే మాట, ఒకే బాట, ఒకే బ్రాండ్. 2016 నుంచి సిద్ధు సాబ్ కు వాచీల మీద మోజు తీరినట్లేదు. 9 ఏళ్ల కిందట సిద్ధరామయ్య హ్యూబ్లాట్ వాచ్ పై వివాదం కాకరేపింది. 80 లక్షల విలువ అంటూ హెచ్డి కుమారస్వామి బాంబ్ పేల్చిన రోజు గుర్తుందా? అదే వాచ్ కథ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. కాకుంటే బ్రాండ్ మారిందంతే. ఈసారి ఒక్కటి కాదు, 2 టిక్ బాంబులు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరి చేతుల్లో ఒకటే కంపెనీకి చెందిన 43 లక్షల రూపాయలు విలువ చేసే కార్టియర్ వాచ్ మెరుస్తూ కనిపిస్తోంది. చూసారా? ఆ వాచ్లను మనకంటే ముందు విపక్షం చూసింది. ఇంకేముంది, రచ్చ చేసి చర్చ పెట్టింది. మొన్నటిదాకా మీలో ఎవరు సీఎం అన్న కాంటెస్ట్ నడిచింది. కట్ చేస్తే ఇప్పుడు మీలో ఎవరిది కాస్ట్లీ వాచ్ అన్న కాంటెస్ట్ నడుస్తోంది. డిసెంబర్ 2వ తేదీన డీకే దోస్త్ మేరా దోస్త్ అంటూ సీఎం సిద్ధరామయ్య ఇంటికి వచ్చారు. ప్లేటు నిండా తెల్లటి ఇడ్లీలో, చేతికి నిండుగా ఎల్లో కలర్ లో మెరుస్తూ వాచీలు. ఈ సీన్ చూసిన విపక్షానికి కళ్ళు మండాయి. ఆ వెంటనే ఒళ్ళు మండింది. ఇంకేముంది, విపక్షాల సోషల్ మీడియా యాక్టివేట్ అయింది. తన ఫోర్స్ ను సిద్ధం చేసి సిద్ధు సాబ్, డీకే సాబ్ చేతి గడియారాలపై ఫోకస్ పెట్టించాయి. నిమిషాల్లో వైరల్ అయ్యేలా చేశాయి. ఇక ఒకటే మోత, అధికార పార్టీ లూటీ పర్వం, ఇదిగో సాక్ష్యం అంటూ తిప్పిందే తిప్పుతూ వేసిందే వేస్తూ తెగ హడావిడి చేశాయి విపక్షాలు. సీఎం, డిప్యూటీ సీఎం చేతికున్న వాచీలు కార్టియర్ కంపెనీవి. వాటి మార్కెట్ ధర 43 లక్షలపై మాటే. ఇంతటి ఖరీదైన వాచ్లతో మీడియాకు పోజులివ్వడం, అది కూడా ఒకే బ్రాండ్ వాచీలంటూ ప్రచారం కావడంతో రాజకీయ మంట అంటుకుంది. బీజేపీ, జేడీఎస్ వరుసపెట్టి ఇద్దరు నేతలపై ట్వీట్లతో దంచికొట్టాయి. అయితే విపక్షాల కౌంటర్లకు డీకే కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది తన సొంత వాచ్ అని, ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కొన్నా అని చెప్పుకొచ్చారు డీకే. అయితే సాక్ష్యం తన క్రెడిట్ బిల్లే అంటున్నారు. This watch is my own watch. I bought this in Australia about 7 years back. I have paid 24 lakhs in my official credit card. You can check my credit card itself. And I have declared it in my election affidavit that I have a watch. ఇది నా సొంత వాచ్, ఆస్ట్రేలియాలో కొన్నాను. 7 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాలో నా క్రెడిట్ కార్డుతో 24 లక్షలకు కొన్నాను. ఎన్నికల అఫిడవిట్ లో కూడా డిక్లేర్ చేశాను, కావాలంటే చెక్ చేసుకోండి. డీకే అఫిడవిట్ కౌంటర్ కు వెంటనే విపక్ష నేత నారాయణ స్వామి రివర్స్ అటాక్ కు దిగారు. డీకే చెబుతున్నవన్నీ అబద్ధాలని, అఫిడవిట్ లో కార్టియర్ వాచ్ గురించి చర్చనే లేదన్నారు నారాయణ స్వామి. ಈ ಅಫಿಡವಿಟ್ ನಲ್ಲಿ ನೋಡಿ 38 ಪೇಜ್ ನಲ್ಲಿ ಅವರು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂತ ಅಫಿಡವಿಟ್ ನ 38ನೇ ಪೇಜ್ ನಲ್ಲಿ ಈಗಲೂ ಕೂಡ ನಂಬರ್ 5 ನೋಡಿ ರೋಲೆಕ್ಸ್ ವಾಚ್ ಅನ್ನೋದಿದೆ. ಹಾಬ್ಲೆಟ್ ವಾಚ್ ಅಂತ ಹೇಳಿ ಕೂಡ ಇಲ್ಲಿದೆ, 2 ಇದೆ, 2ಅನ್ನು ಡಿಕ್ಲೇರ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಸರಿ, ಒಪ್ಪದೆ ನಾನು. ನೀವು 100 ವಾಚ್ ಕಟ್ಟಿದ್ರು ಕೂಡ ನಾನು ಸಂತೋಷ ಪಡ್ತೇನೆ. ನನಗೇನು ಅಸೂಯೆ ಇಲ್ಲ, ಹೊಟ್ಟೆವರಿ ಇಲ್ಲ. ಮೊನ್ನೆ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಅವರು 2018ರಲ್ಲಿ ಅಫಿಡವಿಟ್ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ ಚುನಾವಣೆಗೆ. ಅಲ್ಲಿ ಕಾರ್ಟಿಯರ್ ವಾಚ್ ಮೆನ್ಷನ್ ಆಗಿಲ್ಲ. మరోవైపు నారాయణ స్వామి విమర్శలను డీకే కొట్టిపడేశారు. పబ్లిసిటీ స్టంట్స్ వద్దని, తాను చెప్పింది అబద్ధమైతే రాజీనామా చేస్తా, మీరు చేస్తారా అంటూ సవాల్ విసిరారు డీకే. ನಾನು ಲೋಕಾಯುಕ್ತಗೆ ಎಲ್ಲೆಲ್ಲಿ ಫೈಲ್ ಮಾಡಬೇಕು ಎಲ್ಲ ಫೈಲ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ನನ್ನ ವಾಚ್ ಇಲ್ಲೇ ಇದೆ, ನನ್ನ ನಂಬರು ಇರ್ತದೆ.
ನಾನೇನಾದ್ರು ಸುಳ್ಳು ಮಾಡಿದ್ರೆ ಇವತ್ತೇ ನಾನು ರಿಸೈನ್ ಮಾಡ್ತೀನಿ, ಇಲ್ಲ ಅವ್ರು ರಿಸೈನ್ ಮಾಡ್ತಾರ? ಒಂದು ಬೇಸಿಕ್ ಕಾಮನ್ ಸೆನ್ಸ್ ಇರಬೇಕು. ಏನಾರು ಮಾತಾಡ್ಬೇಕಾದ್ರೆ ಬರೀ ಪಬ್ಲಿಸಿಟಿಗೆ మాట్లాడదಲ್ಲ. అంతేకాదు ఇటీవలే ఓ మీటింగ్ లో కర్ణాటక మంత్రి హెచ్కే పటేల్ కు డిప్యూటీ సీఎం డీకే వాచ్ను తీసిస్తున్న విజువల్ కూడా వైరల్ అయింది. ఇద్దరూ వాచ్ గురించే చర్చిస్తున్నారంటూ బీజేపీ సోషల్ మీడియా హోరెత్తించింది. బీజేపీ విమర్శలపై అధికార పార్టీ నుంచి కూడా కౌంటర్ల దాడి మొదలైంది. ప్రధాని మోదీ 10 లక్షల విలువ గల సూట్లు వేస్తున్నారు, మావడో గ్లాస్ పెట్టుకుంటారు, మరి వాటి గురించి మాట్లాడరా అంటూ స్థానిక మంత్రి సంతోష్ లాడ్ రివర్స్ అటాక్ కు దిగారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనలో ప్రధాని మోదీ దుస్తుల విజువల్స్ ను కాంగ్రెస్ వైరల్ చేస్తోంది. ಮೋದಿ ಸಾಹೇಬ್ರು 10 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಸೂಟ್ ಬಗ್ಗೆ ಅವ್ರು ಅಪ್ಡೇಟ್ ಸಲ್ಲಿಸ್ತಾರ, ಮವಾಡ ಗ್ಲಾಸಸ್ ಹಾಕ್ತಾರೆ, 9,000 ಕೋಟಿ ಫ್ಲೈಟ್ ನಲ್ಲಿ ತಿರುಗ್ತಾರೆ. అధికార విపక్షాల మధ్య టిక్ టిక్ బాంబులు వరుస పెట్టి పేలుతున్నాయి. టిక్ టిక్ బాంబుల దాడికి కర్ణాటక రాజకీయం ఫుల్ షేక్ అవుతోంది. అయినా కర్ణాటకలో వాచ్ స్టోరీలు కొత్త ఏం కాదు, గత 9 ఏళ్లుగా నడుస్తున్న పాత కథే. ఇంతకు ముందు కూడా కొందరి నేతల చేతుల్లో $1 మిలియన్ మోడళ్లు కనిపించాయి. ఏంటి సార్ ఇది అంటే, గిఫ్ట్ ఇచ్చాడు, స్నేహితుడిచ్చాడు, బంధువు ఇచ్చాడు, ఇలా చెప్పిన వాటిలో నిజం ఎంతుందో తెలీదు. కానీ రాజకీయాల్లో ఇప్పుడు వాచ్ అంటే అలమరాలో దాచుకోవాల్సిన వస్తువు కాదు, రాజకీయాల్లో ప్రత్యర్థులను వాయించే ఆయుధంగా మారింది. 2016లో సీఎం సిద్ధరామయ్య గడియారం కథ ఇంటింటికి గంట గంటకు వినపడుతూనే వచ్చింది. సిద్ధరామయ్య పెట్టుకున్న హ్యూబ్లాట్ వాచ్ గురించి పలు ప్రశ్నలు సంధించింది. వజ్రాలతో కూడిన ఆ హ్యూబ్లాట్ వాచ్ విలువ దాదాపు 80 లక్షల దాకా ఉంటుందని లెక్కలు కూడా కట్టారు. పేదల గొంతుకగా నటిస్తూ విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నారని ప్రతిపక్షం ఆరోపించింది. అయితే వాచిని తన దుబాయ్ స్నేహితుడు గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. అయినా సరే విపక్షాలు వదల్లేదు, అసెంబ్లీలో చర్చ పెట్టాయి. దీంతో విపక్షాల ఒత్తిడికి తలొగ్గి అసెంబ్లీలోనే వాచిని రాష్ట్ర ఖజానాకు విరాళంగా స్పీకర్ కు అందించారు. అయితే వాచీలు మాత్రమే కాదు, ఇతర విలాసవంతమైన వస్తువులు కూడా సిద్ధరామయ్యను వివాదాల్లోకి నెట్టేశాయి. గతంలో ఆయన టొయోటో ల్యాండ్ క్రూజర్ లో ప్రయాణించేవారు. అది తన మంత్రివర్గ సహచరుడు కేజే జార్జ్ ఇచ్చారని చెప్పేవారు. తర్వాత మెర్సిడెస్ GLS లో తిరిగేవారు. అయితే వివాదం రాగానే కారు తన మంత్రివర్గ సహచరుడైన బైరతి సురేష్ అద్దెకి ఇచ్చారని చెప్పుకొచ్చారు. అంతెందుకు, సిద్ధరామయ్య వాచీలపై విమర్శలు చేసిన జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి కూడా వాచ్ రేటింగ్ లో తక్కువేం కాదంటున్నాయి ఆయన ప్రత్యర్థి గ్రూపులు. కుమారస్వామికి సిద్ధరామయ్యలాగే దుబాయ్ ఫ్రెండ్ చాలా మంది ఉన్నారట. 2016లో కుమారస్వామికి దుబాయ్ వ్యాపారవేత్త ఒక లగ్జరీ వాచ్ బహుమతిగా ఇచ్చినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆ వాచ్ విలువ అక్షరాల ₹1,30,00,000 ప్రతిపక్షం ఆరోపణలు గుప్పించింది. ఇవే కాదు, కుమారస్వామి లగ్జరీ లైఫ్ లో మరెన్నో ఖరీదైన గడియారాలు, లగ్జరీ కార్లు కూడా బహుమతుల రూపంలో ఉన్నాయంటున్నారు ప్రత్యర్థులు. ఇలా కర్ణాటక కాస్ట్లీ రాజకీయంలో ఎన్నో వివాదాలు.